టమాటా బరడా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అబ్బా చాలా తక్కువ ఉన్నాయండి చూడడానికి ఇంగ్రీడియంట్స్. తక్కువ టైంలో కావాలని కదా, అప్పట్లో వంటలన్నీ కూడా తక్కువ వాటితోటే టేస్టీగా ఉండేటివి. అంటే ఇంట్లో పెద్ద ఫ్యామిలీ ఉంటే తొందర పని కావాలంటే తక్కువ టైంలో ఎక్కువ రుచి ఉండేది చేస్తున్నాను. అవును, సరే మరి స్టార్ట్ చేద్దాం. అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవడమేనా? లేదు, ఇది పౌడర్, ఇది శనగపప్పు. దీన్ని దొడ్డుగా రవ్వలాగా పట్టుకోవాలన్నట్టు ఫస్ట్ మిక్సీలో. అంటే ముందుగా మనం వేయించుకోవడం లాంటి లేదు లేదు, డైరెక్ట్ గా పట్టేసుకోవడం. అంటే చాలా పట్టుకొని ఉంచుకోవచ్చు పిండి గిన్నెలో, కానీ అప్పటిదప్పుడు కూడా మనం ఇంట్లో పట్టుకొని చేసుకోవచ్చు దీన్ని. ఓకే, ఫస్ట్ మిక్సీలో వేసుకోవాలి. ఇదిగోండి, దీన్ని పౌడర్ లాగా, దొడ్డు పౌడర్ లాగా వేసుకోవాలి. చేసుకుని వచ్చేయండి. అయితే అయిపోయిందండి, అయిపోయింది, తీసుకొచ్చేయండి. ఏది చూపించండి. ఇట్లా బాగా పిండిలాగా కాకుండా కొంచెం దొడ్డులాగా చూడడానికి అయితే మెత్తగా అయిపోయినట్టు అనిపిస్తుంది, కానీ మనకి బరకగా ఉంటుంది అన్నట్టు. రవ్వ ఇక ఒక రకంగా రవ్వ అనొచ్చు, మేమైతే బరడా అంటాం. దాన్నే బరడా అంటారా? బరడా అంటే పిండి, శనగపిండి అంటాం చూడు, శనగపిండి పప్పుతోని బరడా ఇట్లా దొడ్డుగా పట్టుకుంటే బరడా లాగా. ఓ, దాన్ని బరడా అంటారు అన్నమాట. సరే, అయితే ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకోవాలి. ఫస్ట్ దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఇది పోపు కోసము ఆయిల్. ఇంకేంటి, శనగపిండి మనం బరడాలా చేసేసుకుంటే ఇంకా చాలా ఈజీగా అయిపోతుంది వంట. ఇది ఎందులో బాగుంటుంది? ఇది రైస్ లోకి మంచిగా ఉంటుంది, జొన్న రొట్టెతో కూడా తినచ్చు. ఒకటి దీని కాంబినేషన్ చల్లకడి, చల్లతోనే కడి లాగా చేస్తారు అన్నట్టుగా కాంబినేషన్. అదే మీ పెరుగు పచ్చడి అట్లా అంటారు కదా, చల్లకడి అంటారు మా సైడ్. చల్లకడి, అమ్మో చల్లకడి బరడా అంటే చిన్నపిల్లలకు కూడా ఇష్టం అది. అవునా? ఇది ఇష్టపడని వాళ్ళే ఇక మా వైశ్యులు బ్రాహ్మణ్స్ కంపల్సరీ బరడా అన్నం అంటే చల్లమిరపకాయలు, బరడా అన్నం అంటే ఖతం అయిపోద్ది. ఓకే, అయితే మీ సైడ్ ట్రెడిషనల్ గా అయితే మనకి చల్ల ఏదో అన్నారు, చల్లమిరపకాయలు, చల్లకడి. ఇది నూనె వేడైంది, ఇది కొంచెం పోపు గింజలు వేసుకోవాలి. గీతా గారు, మీరు హౌస్ వైఫే కదా, సో మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా ఫ్యామిలీ ఫుల్ హ్యాపీగా ఉంటాం. 2 అమ్మాయిలు, 1 బాబు. ఓ, 3 పిల్లలు. ముఖ్యంగా అంటే మా సార్ గురించి చెప్పాలి. ఓ, మా సార్ ప్రైవేట్ టీచర్, మళ్ళీ ఇది LIC ఆఫీస్లో చేస్తారు. ఓకే, తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఆయన కొంచెం ప్రజాసేవ ఎక్కువ అయినది, బ్లడ్ డొనేట్ చేస్తాడు. ఓ, కాకపోతే రీసెంట్గా అది 60 సార్లు బ్లడ్ ఇచ్చినందుకు మన ఆదిలాబాద్ జిల్లాలో ఫస్ట్ వచ్చింది. లాస్ట్ ఇయర్ తమిళసై గవర్నర్ దగ్గర నుంచి కూడా మేమంటూ తీసుకున్నాడు. మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో మా వైశ్యులలో 60 సార్లు ఎవరు ఇవ్వలేదు, మా సార్ ఇచ్చిండు బ్లడ్ అని. తను ఇచ్చుడు కాకుండా కూడా మళ్ళీ వేరే వాళ్ళతో కూడా ఇప్పిస్తాడు అన్నట్టుగా. చాలా సేవకుడు. అవునవును, చాలా సేవకుడు. అన్ని ఒక ఇదేని కాదు, వేరే దాంట్లోనే ఒక తను ఇస్తాడు, వేరే వాళ్ళతో కూడా ఇప్పిస్తాడు అన్నట్టుగా. మంచి ఆలోచన. 60 సార్లు ఇచ్చిండు ఇప్పటికి. గ్రేట్. అసలు సంవత్సరానికి ఒకసారి చొప్పున ఆయన ఇస్తున్నట్టే కదా. 62 ఉంటాయి. ఓకే, ఆయన స్కూల్ టైం నుంచే ఇస్తుండే, 10th ఇంటర్ నుంచే ఇస్తున్నట్టు. అప్పటికి నా పెళ్లి కాలేదు, అప్పటి నుంచే స్టార్ట్ అన్నట్టుగా. ఓకే, సరే, మనకైతే ఇక్కడ చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. అరవై సార్లు ఇచ్చిందంటే గ్రేట్ కదా. గ్రేట్. తనకు గవర్నర్ తమిళసై నుంచి కాకుండా మా ఆదిలాబాద్లో మాది కన్యకా పరమేశ్వరి గ్రూప్ ఉంటుంది, బాడీ మెంబర్స్, వాళ్ళు కూడా సన్మానం చేసింది. దాదాపు ఒక 20-30 సార్లు సన్మానం కూడా అయింది ఆయనకు. ఇప్పటికి కూడా నడుస్తుంది ఇంకా. అవునా? వాళ్ళ ఫ్రెండ్స్, లాయర్లు, ఎక్కడెక్కడ వాళ్ళు వేరే వాళ్ళు కూడా పిలిచి, వేరే ఊరు వాళ్ళు కూడా పిలిచి సన్మానం చేస్తాను ఇంకా. అంటే ఆదిలాబాద్ జిల్లాకు ఫస్ట్
సో మంచి ఆరోగ్యంగా ఉంటారు ఆయన. దానికి తగ్గట్టుగా కూడా ఇలా బ్లడ్ డొనేట్ చేస్తుండడం కూడా చాలా మాతో కూడా ఇప్పించింది, మా బాబుతో ఇప్పించిండు, మా మేనల్లుతో కూడా ఇప్పించింది. ఇంకా తను ఇవ్వడమే కాకుండా. అవునా? ఓకే. ఇందులో కొంచెం పసుపు వేయాలి. ఇటు ఇచ్చేయండి. మా పిల్లలు కూడా ఎంకరేజ్ చేస్తారు ఆయనకు. కొంచెం కారం వేయాలి. ఓకే. ఇది ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కొద్దిగా ఉప్పు, కొత్తిమీర. ఓకే, మనకి కాస్త దగ్గరకు వస్తుంది కదా. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి. బాగా పోసుకోవద్దు, ముద్ద అవుతుంది, కొంచెం పోసుకోవాలి. ఓకే. కొంచెం మనకి టమాటా మగ్గిన తర్వాత వేసుకోవాలి. కొద్దిగా పిండి వేసుకోవాలి. ఓకే. ఒక పొడుపు కథ చెప్తాను. పొడుపు కదా, చెప్పండి. అడవిలో పుట్టింది, అడవిలో పెరుగుతుంది, ఒళ్ళంతా గాయాలు, కడుపు నిండా రాగాలు. కడుపు నిండా రాగాలు. వయలిన్ ఏదో చక్కద ఇన్స్ట్రుమెంట్, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఏదో అది కదా, దాని పేరేంటి అర్థం కావట్లేదు. కానీ ఒళ్ళంతా గాయాలు, ఒళ్ళంతా గాయాలు, కడుపు నిండా రాగాలు ఏదో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అది. ఒళ్ళంతా గాయాలు. ఓకే, రైట్. పిల్లన గ్రోవి. ఇప్పుడు ఇది అయింది కదా. ఓకే. దీన్ని కొద్దిగా వేసుకుంటూ కలపాలి. సరే, నేను కలుపుతాను, మీరు వేస్తూ ఉండండి. అయితే ఇట్లా పౌడర్ వేసుకుంటూ శనగపిండిది వేసుకుంటూ కలపాలి. దగ్గరకు వస్తుందా ఇది? పౌడర్ అంటే పొడి పొడి లాగా. ఇంకొక పొడుపు కథ. ఏంటి పొడుపు కథల మీద పొడుపు కథలు? బాగా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నారు. నేను ఒప్పుకోను. నేను గురించి అడుగుతాను, మళ్ళీ ఇక్కడ నాకు ఏమీ తెలియట్లేదు అనుకుని నేను వస్తుంది. మీరు అడగండి. పొడుపు కథలు నేను అలాంటివి అడగను. మరి ఇలాంటి అడుగుతారు? మీ నుంచి ఆ క్రియేటివిటీ నిజంగా మీరు గనక ఇప్పుడు గీతలా కాకుండా, హౌస్ వైఫ్ లా కాకుండా మంచి పైలట్ అయ్యారు అనుకోండి, మీరు ఏం చేసేవారు? పైలట్ అయితే ఏం చేస్తాం? నేను అక్కడ ఆ కంట్రీస్ నుంచి ఈ కంట్రీస్ కి మీకు ఎప్పుడన్నా అనిపించిందా, నేను హౌస్ వైఫ్ లా కాకుండా నేను ఇలా అవ్వుంటే ఇలా చేసేదాన్ని అని చెప్పేసి? లేదు, నాకు అట్లా లేదు. ఇంట్లో వర్క్ చేసుకుంటే మా పిల్లల్ని చూడాలని ఇష్టం నాకు. అంతే కదా. మా సార్ ఊరిలోనే పోవాలి నేను. మీకు కూడా సేవా తత్వం అంతా కూడా ఎక్కువేనా? మా వాడలో, మా గల్లీలో బాగా నాది ఫేమస్. ఓకే, నైస్. ఇప్పుడు ఏంటి, అంతా అయిపోయినట్టే కదా? అయిపోయింది. కొంచెం ఆయిల్ వేసుకోవాలి, మూత పెట్టాలి. ఓకే, సరే. ఒకసారి మా ఫ్రెండ్స్కి హాయ్ చెప్పండి. ఓకే, గీతా గారి వీధిలో ఉన్న వాళ్ళందరికీ కూడా హాయ్. ఓకేనా? ఓకే. ఫస్ట్ ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఇది ఎంత ఆయిల్ తింటే అంత మనం మంచిగా. మనం బరడ తింటాము, బరడ ఆయిల్ తింటుంది. ఓ బాగుంది ఇది. అయితే ఇది మనం ఏ నువ్వుల నూనె, ఏ వేరుశనగ నూనె, స్వచ్ఛమైంది, స్వచ్ఛం పల్లి నూనె వేసుకోవచ్చు, బాగుంటుంది. దీని కాంబినేషన్ చల్లకడి, చల్లమిరపకాయలు మనకు అవైలబుల్ అందే ఇవి. అవును. మూత పెట్టేసుకోవచ్చా? మూత పెట్టుకోవాలి. సరే, కొంచెం ఆయిల్లో మనకి మగ్గాలి అంతే. ఓకే, గీతా గారు చూద్దామా బరడ ఎంతవరకు వచ్చిందో? అయిపోయింది, ఆయిల్లో మగ్గింది. కలిపేసుకోండి, బౌల్లో తీసేసుకోవడమే అంతే. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేద్దాం. ఓకే. గార్నిష్ చేద్దామా? పైనుంచి కొత్తిమీర వేసుకోవాలి. ఓకే, వేడివేడిగా టమాటా బరడా రెడీ అయిపోయింది. మద్యం తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. టమాటా బరడా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: టమాటోలు,
పచ్చిశనగపప్పు, కొత్తిమీర, ఉప్పు, పసుపు, కారం, పోపు దినుసులు, నూనె. టమాటా బరడా తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక మిక్సీ జార్లో పచ్చిశనగపప్పు వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, టమాటో ముక్కలు, పసుపు, కారం, ఉప్పు, కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో మిక్సీ పట్టుకున్న శనగపిండి వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ కొద్దిగా నూనె పోసి కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే టమాటా బరడా రెడీ.